నేను ఏమన్నా దొంగతనం చేశాను అనుకోవచ్చు, లేకపోతే నేను ఎవరన్నా చంపేశాను అనుకోవచ్చు, లేకపోతే ఏ వ్యభిచారం చేసినా, లేకపోతే ఇంకా ఏదన్నా చేసినా అని అనుకోవచ్చు. కానీ పాపం అన్నది బైబిల్ గ్రంథంలో చిన్న చిన్నవి కూడా దేవుడు ఏం చేశాడంటే అవి ఆ పాపాలుగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటివి చిన్న చిన్నవన్నా సరే ఏంటండి అవి పాపమే. గుణపం దొంగిలించిన దొంగ, గుండు సూది దొంగిలించిన దొంగ. కాబట్టి కత్తితో హత్య చేస్తే నరహత్య అవుతా ఉన్నది. ఒకవేళ కత్తితో హత్య చేయకపోతే కనుక నోటి మాటతో ఏమవుతా ఉన్నది? నోటి మాటతో పాపం అవుతా ఉన్నదని ఇలా పేజీ కనుక మనం తిప్పినట్లయితే 3వ అధ్యాయంలో 15వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడంట నరహంత